దేవుని బిడ్డలారా, ఈ దినము ఇర్మియా 29:11 వచనాన్ని ధ్యానిద్దాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప ప్రేమ కలిగిన వాడు. ఆయన మన పట్ల ఎంతో గొప్ప ఉద్దేశమును కలిగి ఉన్నాడు. వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవునికి ఒక సంకల్పము, ఒక ప్లాన్ మన జీవితంలో ఉన్నది. మనల్ని సృష్టించిన దేవునికి మన విషయంలో ఆలోచన ఉన్నది. మనం ఏం చేయాలనో, మనం ఏమి కావాలనో, ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలనో ఆయన ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము ఎంతో గొప్పది. ఆ ఉద్దేశము రాబో కాలములో మనకు మేలు కలిగించే ఉద్దేశం, రాబో కాలములో మనకు నిరీక్షణను కలిగించే ఉద్దేశం. ఆయనకున్న ఉద్దేశములు సమాధానకరమైనవి, ఆశీర్వాదకరమైనవి. దేవుని బిడ్డలారా, ఆ ఉద్దేశ ప్రకారంగా మనం నడిచిన ఎడల పెంటకుప్పలో నుండి లేవనెత్తబడి ఎంతో గొప్ప స్థానానికి చేరుకోగలం. దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే గొర్రెల దొడ్డి నుండి దేవుడు ఆయన లేవనెత్తి రాజుల సింహాసనం మీద కూర్చుండబెట్టినాడు. దేవుని ఉద్దేశములు అంత గొప్పగా ఉంటాయి. యోసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, వారి బానిసత్వం నుండి దేవుడు తీసుకొని ఆయనను దేవుని బిడ్డలారా ఫరో దేశములో ప్రధానిగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లేకుండా ఒక వస్తువు కూడా జరపడానికి వీలు లేనంతగా దేవుడు ఆయనకు అక్కడ దేశంలోని అధికారము అనుగ్రహించినాడు. ఎంత గొప్ప విషయం! దేవుని ఉద్దేశములు మహిమకరమైనవి. మనము ఆయన యందు ఆశ్రయించి ఆయన చిత్తానుసారంగా నడిచిన ఎడల మనని ఆ విధంగా దేవుడు దీవిస్తాడు. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.